దేవుని సన్నిధికి దావీదుకు ఎంత అనుబంధమో తెలుసా? కన్న కొడుకు దావీదుకు శత్రువై సింహాసనం మీద నుంచి దావీదును త్రోసేస్తే, దావీదు ఎక్కడ, నా కుర్చీ నాకు ఇవ్వవా, నా సింహాసనంలో నుంచి నన్ను త్రోసేయకయ్యా, ఈ కిరీటం లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ఆడవలా. ఏమని ఏడ్చాడో తెలుసా? సింహాసనంలో నుంచి నన్ను త్రోసివేసినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నాకు దూరం చేయకయ్యా, నా రక్షణానందాన్ని మరలా నాకు దయచేయి. సింహాసనంలోంచి త్రోసివేసిన పర్వాలా, కిరీటం తీసివేసిన పర్వాలా, రాజ్యం కోల్పోయిన పర్వాలా అయ్యా, వాటిలో నుంచి త్రోసివేసిన పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు అంటాడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ చరణం. నాతో కలిసి చెప్పండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. ఏమన్నాడు అంటే, సింహాసనం మీద నుంచి త్రోసేసిన పర్వాలా, రాజ్యాధికారం నుంచి త్రోసేసిన పర్వాలా, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. అమ్మా అయ్యా, ప్రతి దినం దేవుని సన్నిధిని సమీపించు. సన్నిధి అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? సా ప్లస్ నిధి. సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో నువ్వు బ్రతికితే నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన మనశ్శాంతి, నీకు కావలసిన ప్రేమ, నీ కుటుంబానికి కావలసిన ఐక్యత, సమస్త నిధులు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించునుగాక. అందుకనే ఉదయం లేవటంతో దేవుని సన్నిధిని వెతుకు. సాయంత్రం కుటుంబానికి రావటంతో కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతుకు. ప్రతి క్షణం దేవుని సన్నిధిలో దావీదు బ్రతికేడు గనుకే సింహాసనం వెతుక్కుంటా దావీదు దగ్గరికి వచ్చింది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. 4వది, దావీదుకు కష్టకాలం వచ్చినప్పుడు దైవచిత్తం తెలుసుకోవటానికి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దైవచిత్తం తెలుసుకోవటానికి మంత్రగత్తెల దగ్గరికి వెళ్ళాడు. దావీదుకి ఏదైనా సమస్య వస్తే ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవాడు. దావీదుకి ఏదైనా ఒక సమస్య వస్తే యాజకుల దగ్గరికి వెళ్ళేవాడు. ఎఫోదును తీసుకురమ్మనేవాడు. నేను ఇలా వెళ్ళాలనుకున్నాను, వెళ్ళటం వాక్యానుసారమా కాదానని ప్రవక్తల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. మీకు తెలుసు కదా, సౌలు కష్టకాలం వచ్చినప్పుడు, ఫిలిష్తీయులు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు నేను జయాన్ని పొందుతానా లేదా ఆ వివరాలు తెలుసుకోవటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కొంచెం గట్టిగా, మంత్రగత్తెల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అయ్యా, కొంతమంది వస్తారు మీ ఇంటి దగ్గరికి వచ్చి టింగు టింగుమని అమ్మ బలుకు జగదు, అమ్మ బలుకు జగదు, అమ్మ బలుకు జగదు, అమ్మ బలుకు, ఉన్నవి చెప్తాం, జరగబోయేవి చెప్తాం, జరిగేవి చెప్తాం, జీవుడు ఈ దిక్కుకి వెళ్ళాడు, ఆ దిక్కుకి వెళ్ళాడు, సోది చెప్తూ ఉంటారు. వాళ్ళని పిలిచి నా చేయి చూసి నా జాతకం చెప్పండి అని అడగండి. ఆడికే కనుక మన జాతకం తెలిసిందంటే ఆడి జాతకం కూడా ఆడికే తెలిసి ఉండొచ్చుగా. మన జాతకంలో ఉన్న దోషాలు నిలువరించగలిగే శక్తి నిజంగా వాడుకుంటే మరి వాడి జాతకంలో ఉన్న దోషాలు నిలువరించే శక్తి ఆడుకుంటుంది కదా. ఆ దోషాన్ని నిలువరించే శక్తే వాడుకుంటే టింగు టింగు కొట్టుకుంటా. వినండి మాట, ఎవరి దగ్గర సోది చెప్పించుకోవద్దు. చిలక దోషిస్కం, నా చేయి చూసి జాతకం చెప్పండి, ఈ అరచేతి మీద ఉన్న ముద్రలను బట్టి స్టార్, వీటి పొడుగును బట్టి రేటింగ్, ఇవన్నీ చెప్తాం. పొర్రపాటున ఎందుకో తెలుసా? నువ్వు పుట్టక మునిపే నీ దినముల పరిమాణం అంతా దేవుడు రాశాడు. నీ భవిష్యత్తు ఏమని రాశాడో తెలుసా? అదే నీ ఆలోచన ఏమో రాజు కల్లుండి అవుతానయ్యా, ఆయన ఆలోచన ఏమో నిన్నే రాజుగా చేస్తారా బాబు. అంత ఉన్నతంగా నీ భవిష్యత్తును నీ దేవుడు డిజైన్ చేశాడు. నీ భవిష్యత్తు నీ దేవుని చేతిలో ఉంది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కొని చెప్పించుకోవటం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కొని చెప్పించుకోవటం,
పొరపాటున దేవుని బిడ్డలు మనం వీటిని అనుసరించకుందుముగాక. సుందర్నగర్లో ఉన్నప్పుడు ఒక ఆయన పొద్దున్న ఇట్లా కొట్టుకుంటూ వచ్చాడు, ఇదే కొట్టుకుంటూ వచ్చాడు. నన్ను చూశాడు, ఆహా అయ్యగారికి రాజయోగం ఉంది, త్వరలో దూరదేశం వెళ్ళబోతున్నాడు అన్నాడు. నేను చూశా. ఇంకా ఏదో 4-5 మాటలు అన్నాడు. అసలు అదృష్టం అంటే మీదే, రాజభోగం ఉంది, ఓ గొప్పోడు అవుతావు, అది అవుతావు, ఇది అవుతావు. ఇంకా అనలా ఎన్టీ రామారావు గారికి స్వయాన కొడుకు అవుతావు అనలా, లేకపోతే రాజీవ్ గాంధీ గారికి ఏదో అవుతావని అనలా. దరిదాపుకు ఆ రేంజ్ దాకా వెళ్ళాడు. భవిష్యత్తులో నువ్వు అది అవుతావు, ఇది అవుతావు అని చెప్పి కొసమెరుపు ముగింపులో ఏమన్నాడు తెలుసా? అంత బాగానే ఉంది కానీ నీకు నాగరాజు దోషం ఉందన్నాడు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఏ దోషం? సర్పదోషం ఉంది అన్నాడు. అయితే ఏం చేయమంటావు అన్న, ఒక్కసారి నీ చేయి చూపించు, ఆ దోషం నా మంత్రం ద్వారా కొట్టేస్తా, నీ స్టారు తిరిగిపోద్ది అన్నాడు. నేను పక్క నవ్వి, నేనే జనాల జాతకాలు చెప్పేవాడిని అయ్యా, నేనే జనాల జాతకాలు చెప్తా, రా నీ జాతకం చెప్తారా, నీ జాతకం చెప్తారా. నీకు ఈ దోషాలు నిలువరించే శక్తే కనుక నిజంగా నీకుంటే ఇంటింటికి తిరిగి టింగుమని కొట్టుకుంటా ఈ బతుకు నీకెందుకుండేది రా చెప్తా. నీ తల మీద ఉన్న ప్రతి శాపపు దోషం కొట్టివేయబడాలంటే కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసయ్య చిందించిన రక్తధారలను ఆశ్రయించు, తరతరాల శాపం కొట్టివేయబడుతుంది. సర్పదోషం లేదు, గర్భదోషం లేదు. ఒకవేళ ఇలాంటి శాపగ్రస్తమైనవి ఏవైనా ఉన్నా నా దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. ఏమండి, సంహార దూత ఐగుప్తు దేశం అంతా తిరిగింది, గోషేనులో ఉన్న ఇశ్రాయేలీల గుడారాల్లోకి అది రాలేకపోయింది. ఎందుకు రాలేకపోయింది? వారి ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తం పోయబడింది. నేను మిమ్మల్ని అడుగుతా, గొర్రెపిల్ల రక్తం గొప్పదా, యేసు రక్తం గొప్పదా? పస్కా గొర్రెపిల్ల రక్తంలో శక్తి ఎక్కువ ఉందా, యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉందా? పస్కా గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీలను మాత్రమే కాపాడింది. యేసుక్రీస్తు వారి రక్తం ప్రపంచంలో ప్రతి జాతిని కాపాడింది. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆయన రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి కంచెగా మారుతుంది యేసయ్య రక్తం. అందుకని పెట్టారా, ఇప్పుడు వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు. కొంతమంది దొంగ దర్శనాలు చెప్పేవాళ్ళు ఉంటారు. దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ప్రవక్తి లాంటి తల్లులు ఉన్నారు, నాకు తెలిసి కొంతమంది ఉన్నారు, దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య అత్తగారు దర్శనాలు చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. అమ్మా విపరీతమైన జ్వరం అమ్మా, నడువు నొప్పి అమ్మా, జ్వరం వస్తుంది పోతుంది, నెల రోజులు బట్టి నడువు నొప్పి అమ్మా, ఎందుకు ఈ నడువు నొప్పి వస్తుందో నాకు అర్థం కాలేదు అని ఆమెను అడిగితే ఆమె కళ్ళు మూసుకొని, నా కుమారి సాక్షాత్తు నీ కోడలే నీకు శాతబడి చేయించిందమ్మా, అందుకని నీకు నడువు నొప్పి వచ్చిందమ్మా అంద. అత్త కోడలకు ఆది నుండి ఉండే పోరుంది. అక్క కొత్తగా మంట పెట్టింది, వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు. ఒకవేళ ఎవ్వడు చేతబడి చేసినా నమ్మండి, యేసు రక్తం గొప్ప, యేసు రక్తపు శక్తి గొప్పదా, చేతబడి శక్తి గొప్పదా? ప్రార్థన శక్తి గొప్పదా, చేతబడి శక్తి గొప్పదా? ప్రార్థన శక్తి గొప్పదా, చేతబడి శక్తి గొప్పదా? యేసు రక్తముతో కడగబడిన వాడి మీద మంత్రశక్తులు పనిచేయవు, తంత్రశక్తులు పనిచేయవు. అసలు వాటిని గూర్చి ఆలోచించాల్సిన అవసరమే. ఎందుకంటే నీవు ఆశ్రయించిన రక్తం అంత గొప్పది కనుక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పు. ఈ సౌలు మరణాన్ని చూసి గుండెల్లో నుంచి భయం పుట్టుకొని, నా అంతం ఎట్టుంటుందో నాకు చెప్పయ్యా. ఆ భయం గుండెల్లో ఉంది కనుకే దావీదు ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపు అంతకంటే గొప్పగా ఉంది. ఇంకొక వ్యక్తి గూర్చి క్లుప్తంగా చెప్పి ముగిస్తా. దావీదు రాజుగా ఉన్న దినాల్లో అహీతోపేలు అనే వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎలా? కొంచెం గట్టిగా. ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ ప్రధానమంత్రిగా ఉన్న దినాలలో అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా లెగిస్తే దావీదును చంపమని కుయుక్తితో కుట్రతో కూడుకున్న ఆలోచనలు చేసి ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు నిరర్ధకం చేయమని
దావీదు ప్రార్థన చేస్తే అతని ఆలోచన పారక నిరర్థకమైపోయినప్పుడు, నా ఆలోచన పారలేదే, దావీదు బ్రతుకున్నాడు కదా, దావీదు బ్రతుకున్నాడంటే ఇక నన్ను వదిలిపెట్టడు అని చెప్పి దావీదు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. పదిహేడు 23. సరే, మొదటి వచనం చూడండి, బాగుంటుంది. మొదటి వచనం తమ్ముడా, మొదటి వచనం. చిన్న చదవండి. పదిహేడవ అధ్యాయం మొదటి వచనం ఉన్నాయి. నాతో కలిసి, దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. ఒక్క నిమిషం చూడండి. దావీదును తరుముతున్నాడు అబ్షాలోము. ఆ కుర్చీ మీద నుంచి పారిపోతున్నాడు. తనతో పాటు కొంతమంది దావీదుతో పాటు వెళ్తున్నారు. అప్పటికే దావీదు అలసిపోయాడు, ఏడ్చి బాగా అలసటగా ఉన్నాడు. అహీతోపేలు ఏమంటాడు తెలుసా? మీ నాన్న బాగా అలసిపోయాడు, ఒక 12,000 మంది సైన్యాన్ని నాకు ఇవ్వు, మీ నాన్నను తరిమి పట్టుకొని మీ నాన్నను చంపేస్తా, రాజ్యం నీ వైపు త్రిప్పుతా అన్నాడు. ఆలోచన చాలా బాగుంది, కానీ దేవుడు ఆలోచన తారుమారు చేశాడు. ఆలోచన తారుమారు అవటాన్ని బట్టి నా ఆలోచన తారుమారు అయిపోయిందేనని 17వ వచనంలో రాసి ఉంటుంది. అహీతోపేలు తన ఇంటికి వెళ్ళి తన ఇంటిని చక్కదిద్దుకొని ఉరి వేసుకొని చనిపోయాడు అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఇరవై 23 17 23. నాతో కలిసి చెప్పండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను. అక్కడ ఆ మాట చెప్పండి. తన ఇంటిని చక్కబెట్టుకొని అంటే తన ఇల్లేమో చక్కగా ఉండాలా? ఏదో అనండి. తన ఇల్లేమో చక్కగా ఉండాలా, మంది ఇల్లేమో పాడు చేయాలి. ఎలాంటి వ్యక్తిత్వమో చూడండి. అయితే ఇక్కడ 2 మాటలు చెప్తాను. అహీతోపేలు దావీదు దగ్గర ప్రధానిగా ఉండి దావీదు విషయంలో ఎందుకు ఇంత కుట్ర చేశాడు? మీ నాన్నను చంపు, 12,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళు, మీ నాన్నకి నీ మీద అసహ్యం పుట్టినట్లుగా మీ నాన్నకు ఒక చెడ్డ కార్యక్రమం అది నేను అహీతోపేలు చెప్పాడు. ఎందుకు దావీదు మీద ఇంత రెచ్చగొట్టాడు అంటే దీని వెనుక ఒక చరిత్ర ఉంది. ఏమిటంటే దావీదు బత్షెబను తన భార్యగా చేసుకున్నాడు కదా. బత్షెబ అహీతోపేలు కుమార్తె కూతురట. అంటే ఈ అహీతోపేలుకు బత్షెబ మనవరాలు అవుతుంది. విన్నారా? బత్షెబ మనవరాలు అవుతుంది. దీనికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, 23వ అధ్యాయం 34వ వచనం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అది. నాతో కలిసి చెప్పండి. అతడు వచ్చి ఆమె
ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా. ఆగండి, బత్షెబా ఎవరు? ఎలియాము కుమార్తె. ఎలియాముకి ఏమవుతుంది? ఊరియాకి ఏమవుతుంది? ఊరియాకేమో భార్య, ఎలియాముకేమో కూతురు. ఎలియాము కూతురు బత్షెబా. ఈ ఎలియాము ఎవరు? చూడండి, 23వ అధ్యాయం 34వ వచనం. 23:34. 34 చివరి ఉంటుంది చూడండి. గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఎలియాబు. అహీతోపేలు కుమారుడగు ఎలియాబు. విన్నారా? ఎలియాబు ఎవరి కుమారుడు? ఎలియాబు ఎవరి కుమారుడు? అహీతోపేలు కుమారుడు. ఎలియాబు కుమార్తె ఎవరు? బత్షెబా. అంటే ఇప్పుడు బత్షెబా అహీతోపేలుకి ఏమవుతుంది అంటే పగ గుండెల్లో పెట్టుకున్నాడు. పలానా రోజు ఊరియాని చంపించి బత్షెబాను తన భార్యగా చేసుకున్నాడుగా. దేవుడు క్షమించిన నేను క్షమించను, దేవుడు క్షమించిన నేను క్షమించను. దావీదు చేసిన ఆ ఒక్క తప్పును బట్టి గుండెల నిండా కోపం పగబెట్టుకొని పగెప్పుడు తీర్చుకుందామని మనసులో పగబెట్టుకున్నాడు. అయ్యా, అమ్మా, మీతో ఒక మాట అంట. మీరందరికీ మంచిగా చేశారు, కానీ ఎవడైనా మీకు కీడు చేస్తే కీడు చేసిన వ్యక్తి జ్ఞాపకాలు మనసులో పెట్టుకొని ఏదో ఒక రోజు రివెంజ్ తీర్చుకుందాం, ఏదో ఒక రోజు మనకు అవకాశం రాకపోద్దా, మనకు అవకాశం వచ్చినప్పుడు వాడు అంతు చూద్దామని ఎప్పుడు పగ ప్రతీకారాలు తీర్చుకోవటానికి పొరపాటున ప్రాకులాడొద్దు. పగ తీర్చుకున్నట్టు నా పని. ఆమేనండి? ఎవరన్నారు ఈ మాట? దేవుడు అంటాడు, పగ తీర్చుకొనుట నా పని. నీకు ఎవడైనా కీడు చేస్తే నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు, నీ వివాదాన్ని దేవునికి అప్పగించు, హృదయంలో క్షమించు. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో గమనించండి, నీ ఆరంభం కంటే ముగింపు మహిమకరంగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. నేను ఎవరినైనా క్షమించకపోతే జరిగేది ఏంటో తెలుసా? నా పట్ల కీడు చేసిన వాడిని నేను క్షమించకపోతే నా అపరాధాన్ని దేవుడు క్షమించడు. నా అపరాధం ఎప్పటికీ అపరాధంగానే మిగిలిపోతుంది. యేసుప్రభు వారు ఒక చోట ఉపమానం చెప్తా ఒక ఆయన ఒక వ్యక్తికి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను, 10 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాడు. రే, అప్పు ఎప్పుడు తీరుస్తావు అన్నాడు. అయ్యా, నా వల్ల కాదయ్యా, నేను తీర్చలేనయ్యా. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఇల్లంతా అమ్మేసినా కానీ నా వల్ల కాదయ్యా, నేను అప్పు తీర్చలేనయ్యా, 10 కోట్లు నేను ఎక్కడ తీరుస్తానయ్యా అన్నాడు. ఈ దయగలిగిన యజమానుడు, తీర్చలేవా? సరేలే పోరా, అప్పు లేదు గిప్పు లేదు, నువ్వు మనం రాసుకున్న చిట్టి అంతా చింపేస్తున్నాను, నువ్వు వడ్డీ కట్టాల్సిన అవసరంలా, ఈ రోజు నుంచి నీ అప్పంతా, నీ రుణమంతా కొట్టేస్తున్నానని ఆ 10 కోట్ల రూపాయల అప్పు కాగితం చించేశాడు. నీ రుణమంతా క్షమించాను అన్నాడు. ఇంకొకడు ఉన్నాడు ఆ ఊరిలో, ఈడి దగ్గర వాడు 10 లక్షల రూపాయల అప్పు తీర్చుకున్నాడు. ఈడిచ్చిందేమో 10 లక్షలు, ఈడు బాకీ పడిందేమో 10 కోట్లు. ఆ 10 లక్షల రూపాయలు అప్పు పడినోడి దగ్గరికి వెళ్ళి కాలరా పట్టుకొని, నా అప్పిస్తావా చస్తావా, నువ్వు అప్పీకపోతే నేను చంపేస్తాను అన్నాడంట. అప్పుడు 10 కోట్ల రూపాయలు అప్పు ఉన్నవాడు ఉన్నాడే, అప్పుడు వచ్చి అంటాడట, మొత్తం నాకు ఇచ్చేయి అని అడుగుతాడట. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, అమ్మా, నీకు తోటి వ్యక్తి చేసిన కీడు కంటే, నీకు తోటి వ్యక్తి చేసిన అపకారం కంటే ఈ భక్తి జీవితంలో మనమే దేవునికి ఎక్కువ అపకారం చేశాం. నిన్ను మనుషులు కొన్ని సందర్భాల్లోనే గాయపరిచారు. నువ్వు రక్షించబడిన నాటు నుండి నీ నోటి మాట ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? నీ చూపు ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? నీ ఆలోచన ద్వారా దేవునికి గాయాలు కలుగు చేయలేదా? ఈరోజు నువ్వు సజీవంగా బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను క్షమించాడు గనుకే మనం సజీవంగా ఉన్నాం. రేపు పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా మనం బ్రతకాలంటే తోటి వారిని మనం క్షమిస్తేనే మనం క్షమించబడతాం. బైబిల్ ఏమని రాస్తుంది? సహోదరుని నువ్వు క్షమిస్తే మీ అపరాధములన్నీ క్షమించబడతాయి, మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు అని ప్రభు మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం అంటాం, ఎవరినైనా క్షమిస్తాను కానీ అనండి ఆ మాట.
తర్వాత మాట నేను అన్నది, జీవితంలో ఎవరినైనా క్షమిస్తా కానీ అనండి. ఆడిని క్షమించను అని అన్నావా, రేపు పరలోకంలో నువ్వు నిలవబడ్డప్పుడు కూడా పరలోకానికి వచ్చిన ఎవరినైనా క్షమిస్తా కానీ, అప్పుడు వికెట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మనం క్షమించబడ్డాం, అపరాధులమైన క్షమించబడ్డాం గనక ఒకరినొకరు క్షమించుకునే మనసు దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండవది, అహీతోపేలులో ఉన్న గుణం ఏంటంటే ఎదుటివాడికి కీడు చేయ తలపెట్టాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, అది చదివికి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఒకసారి ఆ మాట చూడండి. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ఎవ్వరి పట్ల ఎవ్వరిని గూర్చి కూడా హృదయంలో మనకు పగుండకూడదు. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం, 29, 21. ఆ మాట మీకు అవకాశం ఉంటే అట్లా జస్ట్ అట్లా టిక్ చేసుకోండి. కీడు చేయ యత్నించుచు ఒక్క వేద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మములలో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరియొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువాడు. అదే మీరు చెప్పాలనే నేను ఆపింది. చెప్పండి పెద్దగా అనండి, అనండి, ఇట్లా అనండి. ఎట్లా కాదు తమ్ముడా, ఎవడు నరకబడతాడు? ఎవరికైనా కీడు చేయ యత్నిస్తే. తప్పు చేశాడు దావీదు, ఒకే తప్పు చేశాడా, చాలా తప్పులు చేశాడా? దేవుడే అంటాడు, బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో తప్పు చేయలేదు. కానీ ఇతని మనసులో ఉందేంటి? ఆడు దావీదు అనేవాడు తప్పుడోడు 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 తప్పుడోడు. దావీదు నీతిమంతుడా దుర్నీతిపరుడా? నీతిపరుడు. ఆ నీతిపరుని కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నాడు? పడద్రోయాలనుకున్నాడు. నీతిమంతుని కుటుంబానికి ఏం చేయాలనుకున్నాడు? కీడు చేయాలనుకున్నాడు. ఎవరికైనా కీడు చేయ యత్నిస్తే వాడు నరకబడతాడు అంటాడు. ముగిస్తున్నా, నా వైపు చూడండి అమ్మా. శాతనైతే మేలు చేయి, మేలు చేయకపోయినా పర్వాలేదు, మనస్సులో కూడా ఎప్పుడు ఎవ్వరికి కీడు చేయ తలపెట్టద్దు. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తే సామెత ఒకటి ఉంది కదా, చరపకురా చెడేవనే సామెత ఉంది కదా. దావీదు చచ్చిపోయాడా? వీడే ఊరేసుకొని చచ్చిపోయాడా? హామాను మొర్దెకై మీద కుట్ర చేశాడు. మొర్దెకై చచ్చిపోయాడా? హామాను చచ్చిపోయాడా? హామాను మొర్దెకై కోసం 50 మూరల ఏమంటారు ఉరికమ్మాన్ని తయారు చేశాడు. ఎందుకు? ఆ ఉరికమ్మ మీద మొర్దెకైని ఎక్కిస్తే ఆ దేశమంతా మొర్దెకైని చూస్తుందని. తాను తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్లుగా ఆ ఉరికమ్మ మీద వాడే ఎక్కాడు. ముగిస్తున్నా, నీ జీవితంలో నీకు ఎవరైనా కీడు చేయి తలపెడితే కలవరపడకు. నీకు కీడు చేయ తలపెట్టిన వాడే ఆ గోతిలో పెడతాడు, ఆ గోతిలో పడతాడు. వాడి కళ్ళ ఎదుటే హామానును దేవుడు ఎలా ఉరికమ్మం ఎక్కించి మొర్దెకైని లేవనెత్తాడో, నీ దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు, తప్పకుండా లేవనెత్తుతాడు. దావీదు తాను చేసిన తప్పు తప్ప ఎవ్వరికి దావీదు కీడు చేయలే. చివరికి తనకు కీడు చేయి తలపెట్టిన వ్యక్తులను కూడా క్షమించి వదిలిపెట్టాడు. అందుకని దావీదు జీవితంలో ఆరంభం కంటే ముగింపు మహిమకరంగా ఉంది. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ ప్రారంభం కంటే మీ ముగింపును ఘనంగా దేవుడు ముగించునుగాక. ప్రారంభం కంటే ముగింపు రెట్టింపు దీవెనతో దేవుడు చేయునుగాక.